నేను వీడియోస్ పోస్ట్ చేయక 3 days అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే రక్షాబంధన్ అని చెప్తాను. రాఖీ పండుగ రోజు మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను రాఖీ కట్టాలనేంత దూరంలో నేనున్నాను. రాఖీ పండుగ రోజు మా ఫ్రెండ్స్ రిలేషన్ పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. అందులోనూ కొంచెం బాధ కూడా ఉంది. అందరిలాగే నేను కూడా మా ఇంటి దగ్గర ఉంటే మా అన్న వాళ్ళకి వెళ్ళి రాఖీ కట్టేసేదాన్ని కదా అనే బాధ అయితే చాలా అనిపించింది. చిన్నప్పుడు ముందు రోజే షాప్ కి వెళ్ళి నాకు నచ్చిన రాఖీ తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకునే దాన్ని. కంటే ముందు ఇద్దరు అక్క వాళ్ళు ఉన్నారు. అదేంటో నాకు తెలియదు కానీ మా అన్న వాళ్ళకైతే ఫస్ట్ నేనే రాఖీ కట్టాలని నా మనసులో ఉండేది. నా చిన్నప్పుడు అయితే ముహూర్తం చూసి రాఖీ కట్టేవాళ్ళు. అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి చాలా సార్లు ఫస్ట్ నేనే రాఖీ కట్టేదాన్ని మా అన్న వాళ్ళకి. రాఖీ పండుగకి ఏమైందంటే మా అన్న వాళ్ళకు మా అక్క వాళ్ళే ఫస్ట్ రాఖీ కట్టారు. నెక్స్ట్ నేను కట్టాలి కదా. ఇప్పుడు నేను రాఖీ కట్టకుండా లోపల రూమ్ లోకి వెళ్ళి ఒకటే ఏడుస్తుంది. ఈసారి నేనే ఫస్ట్ రాఖీ కట్టేదాన్ని కదా, ఈసారి నేను లాస్ట్ అయ్యానని చెప్పేసి నా లోపల ఏదో ఫీలింగ్ అన్నట్టు. ఎందుకు ఏడ్చానో మా అక్క వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఇంకా నన్ను దోలుకొచ్చి మా అన్న వాళ్ళకైతే రాఖీ కట్టించాను. మనం మనస్ఫూర్తిగా సంతోషంగా గడిపిన ఒక అర్ధ గంట అయినా సరే అన్న వాళ్ళతో జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ఈ రక్షాబంధన్. చాలా మంది అక్క చెల్లెల హ్యాపీనెస్ కోసం బట్టలు పెడుతూ అమౌంట్ ఇస్తూ ఉంటారు. అదేం ఆనవాయితీ అయితే కాదు. తమ్ముడు అన్న చెల్లెల బంధం ఎప్పుడు ఇలాగే బలంగా ఉండాలని చెప్పేసి ఈ రాఖీ పండుగ అయితే జరుపుకుంటారు. రాఖీ కట్టలేకపోయిన వాళ్ళకి, కట్టించుకోలేకపోయిన వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఇయర్ నా డెలివరీ టైం ఉండే కాబట్టి మా చిన్న మా దగ్గరలోనే ఉండే. అప్పుడు తనకైతే నేను రాఖీ ఎప్పుడైతే పంజాబ్ వెళ్ళానో అప్పటి నుంచి మా పెద్దన్నకు రాఖీ కట్టడం అసలు కుదరట్లేదు. దాదాపుగా 4-5 years అవుతుంది రాఖీ కట్టక. అన్నప్పుడు మా అన్న వాళ్ళకి రాఖీ నేనే ముందు కట్టాలని నేర్చిన నేను ఇప్పుడు మా అన్న వాళ్ళకి రాఖీ కట్టలేకపోతున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.